నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 118వ సంకీర్తన 16వ చరణం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. దేవునిలో ఆశ్రయం పొందే వారి పక్షంగా ఆయన నిలబడతాడు. వారికి సహాయం చేయడానికి, వారిని బలపరచడానికి ఆయన వారితో ఉంటాడు. యెహోవా దక్షిణ హస్తము తీర్పు తీర్చుతుంది, న్యాయం అమలయ్యేలా చేస్తుంది, రక్షణను అనుగ్రహిస్తుంది. ఈ హస్తము మనతో ఉంటే సాహస కార్యాలను చేయిస్తుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఏర్పరచుకున్న ప్రజల యొక్క గుణలక్షణాలు, వారి ఆలోచనలు వారిని ఐగుప్తు నుండి విడిపించే క్రమంలో దేవుడు అనుమతించిన 10 తెగుళ్ళు అనుభవిస్తున్నటువంటి సమయాలలో ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచిన విధానం మనం చూడవచ్చు. కానీ దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన రీతిగా వారిని ఆ బానిసత్వం నుండి, కఠిన హృదయుడైన ఫరో నుండి విడిపించుటకు ఆయన హస్తమును చాపి కార్యములు జరిగించినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటపడతారు. ఇక్కడ అత్యంత బల ప్రభావములు గల దేవుని హస్తముకు ఐగుప్తు శక్తికి ప్రతీకగా ఉన్న ఫరోకు మధ్య పోరాటాన్ని మనం చూడవచ్చు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా దక్షిణ హస్తము బలము చేత తన ప్రజలు శత్రువులను చితక్కొట్టించడం మనం చూడవచ్చు. ఎలా అంటే, శత్రువులను నాశనం చేసి ఎర్ర సముద్రమును దాటించిన యెహోవాకు ఇశ్రాయేలీయులు కృతజ్ఞత నిండిన హృదయంతో స్తుతిస్తూ కీర్తనలు పాడుట ఇక్కడ మనం చూడవచ్చు. ఆ హస్తము మనకెల్లప్పుడూ తోడుగా ఉండాలి అంటే 16వ సంకీర్తన 8వ చరణం. దావీదు ఏ విధంగా సదాకాలము యెహోవా యందు గురి నిలిపానని చెప్తున్నాడో అదేవిధంగా విశ్వాసులు అన్నిటికంటే దేవునితో సన్నిహిత సహవాసాన్ని కలిగి ఆయనను వెతుకుతూ దానిని కాపాడుకోవాలి. మన కుడి ప్రక్కన ఎడతగినటువంటి దేవుని సన్నిధి ఆయన యొక్క నడిపింపు, కాపుదల, ఆనందాన్ని, పునరుద్ధానాన్ని, నిత్య సుఖాలను మనకు కలిగిస్తుంది. ఆమేన్.